మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారు ఎలా ఉన్నారండి? మరి నిన్న దినమంతా క్షేమకరంగా గడిచిందని నేను నమ్ముతున్నాను. మరి నిన్న దినము ఆదివారం కుటుంబ సమేతంగా మీరందరూ కూడా మందిరానికి వెళ్ళారని నమ్ముతూ ఉన్నాను. దేవుడి మందిరంలో మీరందరూ ఉన్నారని నేను దినమంతా కూడా ఆశీర్వాదకరంగా మీ జీవితంలో గడిచింది అని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఆదివారము మందిరానికి కుటుంబ సమేతంగా వెళ్ళడము అది ఒక గొప్ప భాగ్యము. నేటి దినాలలో ఈ యొక్క బిజీ కాలంలో ఉద్యోగాలు, వ్యాపారాలు వీటి మధ్య భక్తి సనగిలిపోతున్న పరిస్థితుల్లో, దేవుడితో ఉన్న సంబంధము నీరుగారిపోతున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఉండడం అనేది, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం కలిగి ఉండడం అనేది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుతో ఉండడం అనేది గొప్ప భాగ్యము అని ఎరగవలసిన వారమే ఉన్నాం. మరి దేవుడు గడిచిన వారమంతా మనందరినీ కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి మరొక నూతన వారంలోకి, మరొక నూతన దినంలోకి మనం ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? ప్రార్థన చేసుకోకపోతే ప్రార్థన చేసుకున్న తర్వాతనే మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నా. నిన్నటి దినము ఆదివారపు ఆరాధనలన్నీ చాలా ఆశ్చర్యకరంగా జరిగాయి. తప్పకుండా మీరు వీక్షించారు అని నమ్ముతూ ఉన్నాను. ఈ యొక్క వర్తమానాలు ప్రతిదినము అందించబడుతున్నవి మీకు మేలుకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి అనేక మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనం వచ్చేస్తున్నాం. ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. రాజులు రెండవ గ్రంథము 8వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం నేను చదవడానికి సమయం లేదు కనుక ఈ 8వ అధ్యాయములో ఒక స్త్రీ కనబడుతుంది. ఎవరు ఆ స్త్రీ అంటే, ఎలీషా ద్వారా, అంటే ఎలీషా ప్రార్థన చేస్తే, లేకపోతే ఎలీషా ఇచ్చిన వాగ్దానము, లేకపోతే ఎలీషా ప్రవచనంగా మరి ఆ పిల్లలు లేరు అన్న ఆ స్త్రీకి దేవుడు కుమారుడు అనుగ్రహించాడు. ఆ స్త్రీ గురించి ఈ 8వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. ఆ స్త్రీతో ప్రవక్త అయిన ఎలీషా మాట్లాడుతూ, ఈ దేశంలో కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ స్థలం అయితే నీకు బాగుంటుంది అనుకుంటున్నావో ఆ స్థలానికి వెళ్ళు అని ప్రవక్త ఆ స్త్రీకి చెప్పినప్పుడు, ఆ స్త్రీ ఫిలిప్పీ దేశానికి 7 సంవత్సరాలు వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రావడం, రాజుగారి దగ్గరికి వెళ్ళడం, రాజుగారు 7 సంవత్సరాల పంట అంతా కూడా ఆమెకు మళ్ళీ తిరిగి ఇప్పించడం అనేది ఈ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ప్రియదేవుని పెట్టారా, 7వ అధ్యాయం చూసినట్లయితే క్షామము పోయి సమృద్ధి ఏర్పడిన సమయముగా ఆ 7వ అధ్యాయం అంతా కనబడుతుంది. 7వ అధ్యాయములో సమృద్ధి, 7వ అధ్యాయములో కరువు పోయింది, చక్కటి ఆహారం అందరికీ దొరుకుతుంది. మరలా 8వ అధ్యాయం వచ్చేటప్పటికి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని ప్రకటించాడు. ప్రియదేవుని బిడ్డలారా, సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో కరువు రాబోతుంది. ఇప్పుడు ఆహారం బాగా దొరుకుతుంది, పరిస్థితులన్నీ చక్కబడ్డాయి, ఏ కరువు లేదు, ఏ ఇబ్బంది లేదు, ఆహారం అంతా పట్టణంలో దొరుకుతుంది, అందరూ చక్కగా కావలసినంత భోజనం తింటున్నారు అని ఒక సమృద్ధి కలిగిన, లేకపోతే ఏ ఇబ్బంది లేని పరిస్థితుల్లో, లేకపోతే ఇబ్బందిని దాటిన పరిస్థితుల్లో ఎలీషా మాట్లాడుతున్నాడు. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ప్రియమైన పట్ల ఒక సమృద్ధి కలిగిన సమయంలో రాబోయే ఇబ్బంది, రాబోయే ప్రతికూలత, రాబోయే సమస్య ఎలా ఉంటుందో ఎలీషా చెప్పినప్పుడు వెంటనే ఈ స్త్రీ నమ్మి బయలుదేరింది. ఈ వాక్యం అంటే ప్రియబిడ్డరా, సమృద్ధిగా ఉన్న కాలంలో రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే నమ్మలేని స్థితిలోను, సమృద్ధిగా ఉన్నాయి ఆ దినాలు ఏమొస్తాలే అని ప్రస్తుత పరిస్థితులు ఒకవేళ
నీ కళ్ళుకు అంధత్వం తీసుకొస్తున్నాయేమో. రాబోయే పరిస్థితి, రాబోయే ఆపద, లేకపోతే రాబోయే ఉగ్రత, లేకపోతే రాబోయే ప్రతికూలత నేను మేలుకొల్ప చేసే మాటలు వినకుండా, నేను ఆలోచింపచేసే మాటలు వినకుండా, లేకపోతే నేను భద్రపరిచి నిన్ను రక్షించి నిన్ను కాపాడే మాటలు వినకుండా నేను చేస్తుందేమో. ఈమె జీవితంలో 7 సంవత్సరాల పంట తిరిగి పొందడానికి గల కారణం ఏంటి తెలుసా? రాబోయే దానిని గురించి దైవజనుడు చెప్పినప్పుడు వెంటనే నమ్మి వెళ్ళింది. 7 సంవత్సరాలు పిలిపిలి ప్రాంతానికి వెళ్ళిపోయింది. అయ్యో బాగానే ఉంది పరిస్థితి, కరువే వస్తుందిలే, కరువే, ఈ దైవజనుడు మాట వినాలా, పరిస్థితి బాగుంటే కరువు అంటాడేంటి దైవజనుడు అని అనలేదు. దైవజనుడు మాట లోబడి వెళ్ళింది, మొదటిది. రెండవది, 7 సంవత్సరాల తర్వాత తిరిగి ఆమె పంట ఆమెకి ఇవ్వబడింది. అవును ప్రియదేవుడు, విధేయత చూపించిన వారికి, దేవుడి మాటకు లోబడిన వారికి, విశ్వాసము కలిగిన వారికి తప్పకుండా ఆయన దాచించిన మేలు గొప్పది. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏది కోల్పోయావో నాకు తెలియదు. అవిధేయతతో కోల్పోయావో, లేకపోతే ప్రేమించడం వల్ల నష్టం తెచ్చుకున్నావో, నమ్మి నష్టపోయావో, లేకపోతే అన్యాయమే జరిగిందో నాకు తెలియదు. కానీ ఈ మాట దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను తెలుసా? పోయినదంతా కూడా తిరిగి దేవుడు ఇప్పించగలిగిన వాడు. ఏది పోగొట్టుకున్నావో అది మరలా తిరిగి ఇప్పించగలిగిన దేవుడు. పోగొట్టుకున్నానని బాధపడకు. ఏది పోగొట్టుకున్నావో ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఏది పోగొట్టుకున్నావో, దేనికి దూరం అయిపోయావో అది మరలా నీ జీవితంలో తిరిగి ఇప్పించగలిగిన దేవుడు, తిరిగి నీ జీవితంలో ఇవ్వగలిగిన దేవుడు. ఈ మాట నమ్ము. దేవుడు ఉండమన్న చోట ఉండు, దేవుడు చెప్పింది చెయ్యి, దేవుడు మాటకు లోబడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను మేలుకొల్పు కలుగు చేస్తున్నప్పుడు మేలుకుంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. పోయినదంతా మళ్ళీ తిరిగి దేవుడు ఇప్పించబోతున్నాడు. ఏ వైభవం పోగొట్టుకున్నావో, ఏ ఆనందం పోగొట్టుకున్నావో, ఏ సంతోషం పోగొట్టుకున్నావో, ఏ యొక్క ఆశీర్వాదం కుటుంబంలో పోయిందో, ఏ ఆరోగ్యం నిన్ను విడిచిపెట్టి పోయిందో, ఏ సమాధానం నీ కుటుంబంలో లేదో, ఏ ఐక్యత నీ కుటుంబంలో లేదో, ఏ ప్రేమత నీ కుటుంబంలో పోయిందో, ఏ బంధవ్యాలైతే చెడిపోయో అవన్నీ కూడా తిరిగి మరలా ఆయన చేయగలిగిన దేవుడు. తిరిగి మరలా ఆయన సెట్ చేసి మరలా అన్నిటినీ క్రమపరచగలిగిన దేవుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. గడిచిన వారం అంతా కాపాడి మరొక వారంలోకి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క వారము మొదటి దినము సోమవారం ఈ యొక్క ఉదయకాలము నీ మాటలు వింటున్న బిడ్డలు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా, ఎంతమంది అయితే ఈ బిడ్డలు నాయన ఈ వాక్యం వింటున్న వారు ఏది పోగొట్టుకున్నారో నాకు తెలియదు, కానీ వారి జీవితంలో నాయన దేనికి దూరమైనా నాకు తెలియదు, కానీ ఈ స్త్రీ అయ్యా తాను ఏదైతే కోల్పోయిందో అవన్నిటిని మనం తిరిగి సంపాదించుకున్నట్లుగా బిడ్డలు సంపాదించుకోగలిగిన కృప దయచేయండి. అంత మాత్రమే కాదు, ఈ స్త్రీ నాయన దైవజనుడి మాట విని ప్రభా రాబోయే ఉగ్రతను, రాబోయే పరిస్థితిని గ్రహించింది నాయన. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు దయచేయండి, ఆలోచన దయచేయండి, వివేచన దయచేయండి, మేలుకొలుపు దయచేయండి నాయన. ఈరోజు పరిస్థితులు బాగున్నాయని అనుకుంటున్నారేమో, కానీ రాబోయే పరిస్థితులను ప్రభా గుర్తించగలిగిన మేలుకొలుపు దయచేయమని, మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, బలపరచమని ప్రార్థన చేస్తాం. బలహీనలు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భాలతో వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భవాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వివాహాలు కావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాల సమాధానాలను వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగాలు వ్యాపారాలను దీపించండి, ట్రాన్స్ఫర్ల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తాం, పిల్లల భవిష్యత్తుల కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు వారి ధరించిన అంతట్లో మీరు తోడుకుని నడిపించమని, మహిమ పొందమని, ప్రతి అవస్థని మీ మహిమస్తులు తెరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.